వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ క్రియేషన్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ సాయి శ్రీని. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్. కిచెన్ కౌంటర్ టాప్ని అలాగే గ్యాస్ స్టవ్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్ రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నేను ఏ విధంగా అయితే చేసుకుంటానో అవే మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, అది ప్రెస్ చేయండి. పక్కన గంట సింబల్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా? కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకునే ముందు ఇవన్నీ తీసేయాలి. దీని మీద ఉన్నవన్నీ తీసేసి ఇది షింక్లో వేసేద్దాం. ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా తీసి ఇక్కడ సర్దేసుకుందాము. ఇట్లా పెట్టేస్తున్నాను. ఇది కూడా తీసేసి కింద పెట్టేసుకున్నాము. గిన్నె తోమేసాను, తినగానే తోమేస్తాను. నైట్ టైమే నేను రోజు నైట్ టైమే ఇవన్నీ చేసేసుకుంటాను. పొద్దున్నే లేచి కిచెన్లోకి వచ్చేసాం అనుకోండి, ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది, లేదంటే చిరాకు ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక క్లాత్ తీసేసుకొని ముందు ఒకసారి అంతా ఇట్లా ఉన్నదంతా క్లీన్ చేసేసుకుందాము. కింద కూడా ఇదంతా తుడిచేసుకుందాం. ఇప్పుడు కొంచెం విమ్ లిక్విడ్ తీసుకుంటున్నాను. మీరు ఏదైతే వాడతారో అది తీసుకోండి. కొంచెం ఎంత పడుతుందో అంత తీసుకోండి. కొంతమంది పెద్ద ఉంటాయి కదా ఇవి కౌంటర్ టాప్ అంతా, అందుకనమాట. దీంట్లో కొంచెం మనం చేయి పెడితే ఉండేట్టుగా వేడి నీళ్ళు, మరి వేడి పోసుకోకండి, కాలిపోతుంది. చాలు, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని సరే ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసుకుందాము. ఇలా మొత్తం ఇలా గ్యాస్ స్టవ్ అంతా అప్లై చేసేసుకున్నాం నీళ్ళతో. తర్వాత ఇక్కడ కూడా ఇదంతా కూడా ఇలా అప్లై చేసేద్దాం ఇట్లాగా. అలాగే ఇదంతా కూడా అంటే ప్రతి వెడ్నెస్డే నైట్ ఇలా కడిగేసుకుంటానండి మొత్తము. ఏంటంటే థర్స్డే పూజ ఉంటుంది కాబట్టి నేను ముందు రోజు నైట్ ఇవన్నీ ఇలా చేసేసుకుంటాను. వెడ్నెస్డే రోజు సరేనండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 2 minutes అట్లా అట్టి పెట్టేద్దాము. ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి, బర్నర్ల మీద పడకుండా, ఇక్కడ వీటి మీద పడకుండా. మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోండి. ఇట్లా నీళ్లు పడతాయి అనుకుంటే క్లీన్ చేసే ముందే మనం అప్లై చేసాం కదా విమ్ లిక్విడ్, అప్లై చేసే ముందే దాన్ని సరిపడా ఇట్లాంటి కప్పులు ఏమన్నా పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే బర్నర్లోకి నీళ్లు పోకుండా ఉంటాయి. ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఇదంతా కడిగేస్తాను నేను. ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకుందాము. వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. రోజు వంట చేసి అవి అన్నీ పడుతూ ఉంటాయి కదా,
అట్లాంటప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా అనిపిస్తుంది మనకు కూడా. మొత్తం ఈ నీళ్ళంతా మనం షింక్లో తీసేయండి. షింకు లేని వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం లిక్విడ్ అప్లై చేసుకొని తుడుచుకుంటూ ఉండండి క్లాత్తో. ఈ విధంగా అయిపోయింది మొత్తం నీళ్ళన్నీ పోయేట్టుగా. ఇట్లా ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేద్దాము. ఇంకంతా అయిపోయింది. ఇట్లా పొడి క్లాత్ ఉంటుంది కదా, నేనైతే కాటన్ క్లాత్ని యూజ్ చేస్తానండి. బెడ్షీట్లు కానీ టవల్స్ కానీ కొన్ని రోజులు వాడిన తర్వాత చినిగిపోవడము లేదంటే పక్కన పడేయడం చేస్తాను కదా, అవి ఏంటంటే ఒకసారి శుభ్రంగా వాషింగ్ మిషన్లో ఉతికేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇలా 2 రోజులకు ఒకసారి కొంచెం కొంచెం క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకుంటాను. రోజు నైట్ అయితే కడగను, ఇట్లా తుడుచుకుంటాను మొత్తం. పొడి క్లాత్ తుడుచుకోండి. అట్లానే మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా నీళ్ళ మరకల్లాగా పడకుండా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. స్టీల్ స్క్రబ్బరే యూజ్ చేయండి. అది మొండి మరకలు ఉంటేనే, లేదనుకోండి మామూలుగా స్టీల్ది కాకుండా ప్లాస్టిక్ది ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేసుకోండి. వెనకాలంతా మన పప్పు అవి అన్నీ పడుతూ ఉంటాయి కదా మనం వంట చేసినప్పుడు. మరి ఎక్కువ ఉంటే కనుక స్టీల్ దాంతో, లేకపోతే ప్లాస్టిక్ దాంతో. మొత్తం ఇలా అట్లా నీళ్ళు కారింది అనుకోండి, మరకలు మరకలు కనిపిస్తుంది మనకంతా. అందుకని ఒకసారి ఇలా పొడి గుట్టతో ఇలా మొత్తం ఇలా పొడి చేసుకుందాము. ఇంకా ఆరిన తర్వాత అన్నీ ఇక్కడ ఏవైతే పెట్టుకుంటానో అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ సర్దేసుకుంటాను. ఇప్పుడు ఆరిన తర్వాత ముగ్గేసేసుకోండి. అంటే మనం స్టవ్ ఎప్పుడు కడిగినా ముగ్గేసుకోవాలి. వేసుకుంటే మంచిది. అగ్నిదేవుడు అంటాం కదా మనం ఎట్లయినా కానీ కదా, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు, మనం ఆచరిద్దాము. పోయేదేముంది, నష్టమే లేదు కదా. ఇట్లా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను. మామూలుగా అయితే మాత్రం కొంచెం లిక్విడ్ అలా స్ప్రింకిల్ చేసేసి కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాంతో తుడి చేసుకుంటాను. ప్రతి వెడ్నెస్డే మాత్రం ఇలానే ఉంటుంది నా క్లీనింగ్ అనేది. అయిన తర్వాత షింక్ కూడా నీట్గా కడిగేసుకొని ఎక్కడొక్కడ సర్ది పెట్టేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. ఇప్పుడు తుడుచుకున్న తర్వాత ఇట్లా ఒకటి వేసేసుకోండి. ఇక్కడ నీళ్ళు పడుతూ ఉంటాయి కదా, మామూలుగా అయినా కానీ రోజు షింక్ దగ్గర ఒక క్లాత్ కానీ లేదంటే ఇట్లా కాలి పట్టలు కానీ ఉంచేసుకుంటే మన గిన్నెలు దోవినప్పుడు నీళ్లు దాని మీద పడతాయి, ఇల్లంతా పడకుండా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.